ఒక్కసారి నేను చేసినట్టు ఈ స్కిన్ కలర్ చట్నీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు ఏడవకుండా అమ్మ ఇంకొంచెం చట్నీ ఎయ్యి అని అడగకుంటే నన్ను అడగండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కాపురం అమ్మాయి. ఈరోజు ఇడ్లీ విత్ స్కిన్ కలర్ చట్నీ నా స్టైల్లో అండ్ మార్కాపూర్ స్టైల్ చట్నీస్లో అండ్ వన్ ఆఫ్ ది చట్నీ అండ్ ఎలానో చూపిస్తాను. డెఫినెట్గా అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ముందుగా అయితే మీ అందరికీ ప్రాసెస్ ఇడ్లీ ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. నేనైతే ఈ ఇడ్లీ రవ్వ వాడతాను. సో మీరు ఏ ఇడ్లీ రవ్వ వాడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ 1 కప్ 1 టీ గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ అయితే పోసానమాట. సో ఇదంతా బాగా అర్ధగంట పిండి పట్టుకునే ముందే 1 అవర్ నానబెట్టేసేయండి. సో 6 అవర్స్ తర్వాత పిండి అండ్ ప్లస్ ఇది రవ్వ కలిపేసి అండ్ నైట్ అంతా ఓవర్ నైట్ ఫర్మెంట్ అయ్యేలా అయితే పెట్టేసుకోండి. అండ్ మార్నింగ్ లేసరికి ప్యూర్గా ఫర్మెంట్ అయ్యే ఉంటుంది. సో ఈ గ్లాస్తో అయితే నేనైతే హాఫ్ కప్ అయితే పోసాను. ఇప్పుడైతే మెంతులు వేయండి. 6 అవర్స్ పాటు నాననివ్వండి. అండ్ 6 అవర్స్ తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోండి. ఇది మార్నింగ్ టైం అనమాట. అండ్ దీంట్లోకి మీకు సరిపోయేంత సాల్ట్, కొంచెం వాటర్ వేసి, బేకింగ్ సోడా అయితే వద్దు, ఫర్మెంట్ అయితే పూర్తిగా అయిపోయింది. సో కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేయడమే అనమాట. మీకు సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి. అండ్ నేనైతే ఇడ్లీకి కొలత వాటర్ అయితే పెట్టాను. ఇడ్లీలు అయితే ప్లేట్లో వేసాను. మీరు ఆయిల్తో వేస్తారా, ఇన్ కేస్ నెయ్యితో పూసి ఇడ్లీ వేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇడ్లీ అయితే వేసాను, స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడైతే చట్నీ ప్రాసెస్ అయితే చూసేయండి. అండ్ మీకు సరిపోయే పల్లీలు అయితే వేసుకొని, అండ్ నేనైతే 2 గుప్పిళ్ళు వేసుకున్నాను. టమాటో, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిని మగ్గియండి. అండ్ ఈలోపు అయితే పల్లీలు అయితే వేయించి పక్కకు తీసి పెట్టుకోండి, చల్లారబెట్టండి. అంత పచ్చిమిర్చి వేసేసి ఆనియన్, టమోటో వేసి బాగా మగ్గనివ్వాలి. సో ఇప్పుడైతే టమోటో వేసేయండి. కొంచెం ఈ గ్యాప్లో కొంచెం చింతపండు తీసుకోండి. ఇప్పుడైతే బాగా టమోటాలని వేగనిచ్చి బాగా మెత్తబడేలాగా చూడండి. సో ఇలా అయితే మగ్గనివ్వండి. ఇలా మగ్గిచ్చి చల్లారినాక మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. సో మిక్సీ జార్ తీసుకొని, మీరు కొంచెం పెద్దదైతే తీసుకొని, నేను చిన్నది తీసుకున్నాను. మిక్సీ తీసుకొని కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం చిన్నదే అనమాట చింతపండు, జస్ట్ ఇంకా సాల్ట్, పల్లీలు ఇవన్నీ మిక్స్ చేసేయాలన్నమాట వేసేసి. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ అయితే పట్టాలి. చూసారు కదా, ఎంతో ఎమ్మీ స్కిన్ కలర్ చట్నీ అయితే సూపర్గా అయితే ఉంటుంది. మీ ఇంట్లో అయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోదు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ, చట్నీ, వడ అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.